హలో, ఎస్పీ రాబర్ట్ హియర్. ఎస్పీ రాబర్ట్ గారిని మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నాను సార్, చాలా ఘోరం జరిగిపోయింది సార్. ఊరికే నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా. హాస్పిటల్ తీసుకెళ్తుంటే మధు తప్పించున్నాడు సార్. ఏం పీకుతున్నారా మీరంతా? పేషెంట్ బతుకుతాడంటారా? తప్పండి, దయచేసి తప్పండి. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్. తప్పండి. ఏమిటి న్యూస్? ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారిని ఇప్పుడేం అడగదు. హలో, అడ్డు తొలగండి. తప్పకోండి, కొంచెం వినిపించుకోండి. ఈ వ్యవహారం ఇప్పట్లో తెలియదు కాదు. అంతవరకు నేను ఊరికి ఇక్కడ నించోలేను. నేను వెళ్తున్నాను. మరి అవసరమైతే వెంటనే నాకు ఫోన్ చేయి. సార్. రషీద్, నువ్వు ఇక్కడే ఉండాలి. ఓకే సార్. సార్, ముద్దాయి ఎలా ఉన్నాడు? ముద్దాయి కాదు, పేషెంట్. హాస్పిటల్లో పేషెంట్లు ఉంటారు. బతికించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు అప్పుడు ఏం చెప్పలేం. 5-6 గంటల నుంచి ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాను. ఐఎమ్ డామ్ టైర్డ్. ప్లీజ్ లీవ్ మీ అలోన్ ప్లీజ్. సార్. రమణ లేదా? ఉన్నారు. భయపడకండి సార్, అందులో మీ నెంబరే ఉండదు. కిందికి రా. మీలాంటి ముఖ్యమైన వాళ్ళ నెంబర్లన్నీ నా మైండ్లోనే ఉంటాయి. ఏంటి అలా చూస్తున్నారు? ఇంతకు ముందు ఎప్పుడు చూడనట్టు. ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగానే అనిపిస్తుంది. ఏంటి ఈరోజు విశేషం? మరీ పడుచు పిల్లలా పిట్టలాడిపోతున్నావు. ఏంటి ఈరోజు ఇంట్లో ఎవరూ లేరా? ఉదయాన్నే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్పీ గారు ఆయన ఫ్రెండ్స్ వచ్చారు. ఇంతకు ముందే వెళ్లారు. ఓ రామ్మూర్త, ఆ రాస్కల్ నీ కస్టమర్ ఎలా అయ్యాడు? అతను నా కస్టమర్ ఏం కాదు, ఇదే ఫస్ట్ టైం. 4-5 సంవత్సరాల క్రితం ఈ టైంలో ఎంత సందడిగా ఉండేది. మందులో తేలేవాళ్ళం. ఏవైనా అప్పటికంటే ఇప్పుడు నువ్వు బాగా ఎదిగిపోయావులే. దీనికి అంతటికీ కారణం మీరే సో.
నీ కాంపౌండ్ లో 4-5 కొత్త బళ్ళు ఉన్నాయంటే కొన్నవా లేక సీజ్ చేసినవా? అవి ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదని సీజ్ చేసినవి. అవును, హాస్పిటల్లో ఉన్న మధు పరిస్థితి ఎలా ఉంది? వాడు ఇంకా చావలేదు. ఒక నిమిషం. ఆ రమణి, ఎవరో ఎంగిలి చేసిన సరుకు నాకొద్దు, ఫ్రెష్ గా ఉంటే చూడు. ఇదేంటి తీసుకోలేదా? లేదు. నువ్వు నచ్చ చెప్పు ఉండాల్సింది. నచ్చ చెప్పాను, అయినా కూడా వినలేదు. నాకు కావలసినవన్నీ నా భర్తే నాకు కొనిపెడుతున్నారు, వాటితో నేను తృప్తిగా ఉన్నాను అని మీతో చెప్పమన్నారు. తరువాత తిరుపతి ప్రసాదం అని చెప్పగానే అది మాత్రం తీసుకున్నారు. తీసుకుని ఏమంది? మనసు ప్రవర్తన సరిలేకుండా ఏ గుడికెళ్ళినా ప్రయోజనం లేదని మీతో చెప్పమన్నారు. రమణి, త్వరగా రా. వస్తున్నా. నరకం మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. అతన్ని బతికించడం కోసం మేం పడిన శ్రమ, ఇచ్చిన మెడిసిన్స్ అన్ని వేస్ట్ అయిపోయి అతన్ని ఉరికంబం ఎక్కిస్తారని తెలిసినప్పుడు ఏ వ్యక్తి అయినా ఎక్సైట్ అవుతాడు మిస్టర్. 3 సంవత్సరాల క్రితం కేసు కావడం వల్ల ఒకవేళ మీరు మర్చిపోయి ఉండొచ్చు. సొంత అన్నని, అతని భార్యని చంపి